లేదు. మరి ఎవరు ఇచ్చిర్రు? ఆర్థిక శాఖ ఆ ప్రభుత్వం ఇచ్చింది. 8.9 కోట్లు వాళ్ళు ఆపే కదా, వాళ్ళని చేంజ్ చేసుకోమనండి. మేడం వాళ్ళు ఒక్క నిమిషం, వారు ఇప్పటి నుంచి చాలా టర్న్స్ నుంచి మాట్లాడుతున్నారు కదా. నేను 10 ఏళ్ళు ఎందుకు అడగలేదు, 2018 ఎందుకు అడగలేదు అంటే వీళ్ళు అందుకే దింపేసినాం అని అన్నారు. నేను ఇంకో ప్రశ్న అడుగుతా, మీరు వేస్తారా, గ్యారంటీ ఉందా ఇవన్నీ అంటున్నారు కదా. మీరు మీకు ఇవ్వాల్సిన ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వకుండా, కారుణ్య నియామకాలు ఇవ్వకుండా, 263 మంది ఇంజనీర్లను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళని ముందుకు అక్కడ పోక వెనక్కి తీసుకురాక వాళ్ళని బ్యాలెన్స్లో పెట్టి, తర్వాత రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళను 70 ఏళ్ళు వయసున్న వాళ్ళను అక్రమంగా జీవోలు ఇచ్చి వాళ్ళు 10 ఏళ్ళను ముందుకు నడిపిస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు మేము చిత్తశుద్ధితోని అరే మీకు ఉద్యోగాలు ఇస్తాము, 9 తారీఖు నాడు మళ్ళీ నేను వచ్చి మీకు నోటిఫికేషన్స్ క్లియర్ చేస్తా, మీరు ప్రిపేర్ కాండి సార్ అంటే అంటారు. పెట్టలేదా ఏమని? మాకు నోటిఫికేషన్లను పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని అని వీడియో చూపెట్టలేదని మేము 0 అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు 60,000 ఇచ్చినామని చెప్తే నేను చెప్తా ఉన్నాను. ఒకసారి చూడండి, మేము 60,000 ఇవ్వలేదు, 8.1 లక్షల కోట్ల రూపాయలు అంటున్నా. ఒకసారి చూడండి, సార్ విజయ్ సార్ నేను ఆధారాలతోని ఇక్కడ స్పష్టంగా చూపిస్తా ఉన్నాను. దయచేసి ఒకసారి చూడండి మేడం, చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 22,245 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మొత్తం కలిపి 10,748 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ లో 15,644 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ బిల్డింగ్ లో 2,373 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లో 7,047 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ జుడిషియరీలో 3,000 పోస్టులు, దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ లో 53 పోస్టులు. ఇది దీని మినిస్ట్రీ వారిగా చెప్పిన. అట్ ద సేమ్ టైం ఐ విల్ టెల్ దట్ సార్ అంత క్లియర్ గా చెప్తుంది, అంత ఎవిడెన్స్ ఉన్నాక కూడా ఇంత స్పష్టంగా చెప్తారు. మీరు 2022లో బీఆర్ఎస్ పార్టీ 33,264 పోస్టులు, 2023లో 14,299 పోస్టులు, 2024లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 9,952 పోస్టులు, తర్వాత 2025లో ఇచ్చింది 607 పోస్టులు. ఇవి దీని తర్వాత మనం శాతం పరంగా కనుక గమనించినట్లయితే మనం ఒకసారి ఇక్కడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ అరౌండ్ 50,000 అంటే ఆల్మోస్ట్ 80% బీఆర్ఎస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ 20% ఇచ్చింది. అట్ ద సేమ్ టైం గురుకులాలలో బ్యాక్లాగ్ ఉన్నాయి, పోలీసుల బ్యాక్లాగ్ అన్న నువ్వు ఇంత నెంబర్ చెప్పినావు, లాస్ట్ విషయం మర్చిపోయినావు. ఎన్ని సంవత్సరాల సంవత్సరానికి 2 లక్షలు ఇస్తారు. వస్తే ఇంటికి ఒక ఉద్యోగం జరిగేది నిరుద్యోగులకు, మోసపోయేది నిరుద్యోగులు. నేను నిధులు వస్తాయి, ఆ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీ పార్టీ చెప్తా ఉంది. అదే కదా స్టార్ట్ అయిన లెక్కన కాబట్టి మీకు చర్చ పెట్టాల్సి వచ్చింది. సార్ ఏమన్నారు మళ్ళాను? ఎట్లా సార్ మళ్ళానండి? సార్ కార్తిక్ సార్ మనకు రాజకీయాలు వద్దు సార్. విజయ్ సార్ ఓకే, వి విల్ కంప్లీట్. మీరు మోసం చేసి పోయారు సార్. మీరు 10 ఏళ్ళు
పదేళ్ళు అక్రమంగా జీవోలు ఇచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. అసలు మీకు మాట్లాడే నైతిక అర్హత ఉందా? నిరుద్యోగుల గురించి మీకు మాట్లాడడానికి ఏం నైతిక అర్హత ఉంది అంటున్నా. ఏం నైతిక అర్హత ఉంది? ఇంతగా ఉద్యోగాలు ఇస్తాను వాళ్ళు జస్ట్ 50 ఉద్యోగాలు ఇచ్చిరని చెప్తున్నారు వాళ్ళు. కొంచెం ఆలోచనతోనా మనస్సాక్షితోనా మాట్లాడండి. మీరు 10 ఏళ్ళలో కేవలం ఇచ్చిన ఉద్యోగాలు 50,000 వాళ్ళు లెక్కలతో చెప్పారు. నేనేమంటలేదు, వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఇంకోటి మేడం, కంటిన్యూగా మాట్లాడుకుంటూ ఉంటే అవ్వదు. మేడం, దయచేసి ఒక్క valuable points we విజయ్. will discuss. See, కార్తిక్ సార్ కి ఇప్పుడు కూడా ఒక్క నిమిషం, ప్రధానంగా మీరు డిమాండ్ numbers చేసేది ఇచ్చారు. ఏంటంటే, ఉపేందర్ గారు మీరు ఫైనల్ గా ఏం చెప్పదు? ఫైనల్ గా కంప్లీట్ చేసేది ఏంటంటే రేవంత్ సార్ మేము ఇచ్చినాం అంటాడు, కేసీఆర్ సార్ మేము ఇచ్చినాం అంటాడు. చదివేది ఆస్పిరెంట్స్, చదువుకోవడానికి డబ్బులు ఇచ్చేది ఇప్పుడు తల్లిదండ్రులు. 60,000 అని చెప్పేదానిపైన సార్ అది కాదు, నేను 60,000 అది అయిపోయింది, డైవర్ట్ అయిపోయింది. 60,000 ప్రతిదీ డైవర్ట్ చేస్తున్నావు అన్న. డైవర్ట్ ఏముంది? ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషము సరే, ఒక్క నిమిషం. మీరు ఇంతకుముందు నంబర్స్ చెప్పారు కదా, Yeah. ఆ నంబర్స్ గురించి నేను అడగాలనుకున్నా. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన నంబర్స్ అన్ని ఖాళీల గురించి చెప్పిరా, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు? ప్రభుత్వం ఇచ్చింది ఒక్క నిమిషం నంబర్ ఆయన చెప్పిండు, నేను ఆయన అడుగుతా ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంతకుముందు నాకు నంబర్స్ చెప్పారు కదా, జుడిషియల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ అని, ఇవన్నీ నంబర్స్ గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నంబరా లేకపోతే ఉన్న ఖాళీల నంబరా? ఖాళీలు కాదు, అది పర్టికులర్ గా భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య నేను చెప్పాను. ఓకే, ఆ భర్తీ కూడా బీఆర్ఎస్ పార్టీ 80% చేసింది. ఒక్క నిమిషం మీరు 10 నిమిషాలు తీసుకో సార్. వాదన నుంచి రావద్దు. ఆ. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు అవి? ఎన్ని వేల ఉద్యోగాలు? ఎవరు ఇప్పుడు మీరు చెప్పిన నంబర్ టోటల్ ఎంత? ఓవరాల్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి 60,000. ఇప్పుడు మీరు గత ప్రభుత్వము ఇన్ని ఇచ్చింది, ఇన్ని ఫిల్అప్ చేసిరు అన్నారు కదా, 50,000. 50,000 ఉద్యోగాలు రెండేళ్లలో అవును మేడం. అంతేనా? 2022 నుంచి 2 ఎట్లా? 2022 నుంచి 2023 లాస్ట్ 2 సంవత్సరాలు కదా, అదే అంటే 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు కాదు, ఆయన ఇందాక చెప్పిన 9 50,000 సంవత్సరాలు కాదు, నేను ఎంత just ఎంత రెండు last రెండు 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 monthలో year ఇంత clear గా చెప్తా రెండు ఉన్నాను. అన్న, ఒక్క నిమిషం సరే, క్లారిటీ తీసుకుంటున్నా, మీ దగ్గరికి క్లారిటీ తీసుకుంటున్నా. క్లారిటీ చెప్పండి. ఈ ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు, అంటే లాస్ట్ 2 సంవత్సరాలలో మీరు వేసిరని మీరు అంటున్నారు, అంతే ఇంకోటి కదా? అసలు 2 సంవత్సరాలు అట్లా 22 నుంచి అంటే 23 డిసెంబర్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఆ లెక్క ప్రకారం 2023 అంటే మేడం 24 వరకు కూడా లేదు. లేదు. I will tell you. అంటే TSPLRB నుంచి 15,644 ఉద్యోగాలు ఆగస్టు 25, 2022 ఫస్ట్ కంప్లీట్ కాలే. ఆగస్టు 25, 2022 బీఆర్ఎస్ పార్టీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం. సీరియల్ నెంబర్ 1 మీకు మనం క్లియర్ గా చెప్పాలంటే ఐ విల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతేం అవసరం. మీరు ఇచ్చిన నంబర్ పై క్లారిటీ క్లారిటీ అంటున్నా. అరే క్లారిటీ అన్నీ కూడా ఎన్ని నింపినాయి చెప్పినాం. అరే క్లారిటీ, దానిపైన క్లారిటీ, మీరు చెప్పిన దానిపైన క్లారిటీ, ఖాళీలు ఉన్నాయి కూడా మీరు చెప్పిన దానిపైన క్లారిటీ, అధికారికంగా మీరు చెప్పిన దానిపైన క్లారిటీ, మీరు చెప్పిన దానిపైన క్లారిటీ క్లారిటీ మేడం, వాళ్ళు చెప్పిన దానిపైన క్లారిటీ. దయచేసి ఒక్క నిమిషం, వాళ్ళు చెప్పిన నంబర్ గురించే మాట్లాడు, వేరే ఏం మాట్లాడా. 50,000 ఉద్యోగాలు సార్ 2 సంవత్సరాలు కాదు, 1 year 8 months అనుకుందాం, అంతేనా? అంతే. 1 year 8 months అంటే చివరిగా లాస్ట్ ఎన్నికలకు వచ్చే టయానికి 1 సంవత్సరం 8 నెలలకు 20 నెలలు అనుకున్నాం. 20 నెలలు, చివరి 20 నెలల్లో మీరు ఎన్ని వేసిండ్రు? 50,000 ఉద్యోగాలు వేసారు. ఎన్నేళ్ళు పరిపాలన వేసిండ్రు వాళ్ళు? 10 ఏళ్ళు. అది కూడా చెప్పాలి. ఒక్క నిమిషం అంతకుముందు కేసులు కదా, 9 సంవత్సరాల పాలనల చివరి 20 నెలల 50,000 ఉద్యోగాలు వాళ్ళు వేసిండ్రు. అయితే 2014 ఎన్నికలకు ముందు ఇంటికి ఒక ఉద్యోగము అని అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 1,37,00,000 పైచీలకు ఉద్యోగాలు, సబ్జెక్టు నంబర్ ఇన్ని ఉద్యోగాలు రావాలి. ప్లీజ్ ఒక్క నిమిషం, నేను ఒక లెక్క వాదనొద్దు కార్తిక్ గారు అండ్ ఉపేందర్ గారు, దయచేసి ఒక్క నిమిషం. నేను నంబర్సే మాట్లాడుతున్నా. 1,37,00,000 ఉద్యోగాలు. నేను వీళ్ళ గురించి మాట్లాడతలే, నేను ఓవరాల్ నంబర్స్ మాట్లాడుతున్నా.
నేను ఎవరిని ఇంటికో బ్లేమ్ చేస్తాను? ఉద్యోగం అని చెప్పారు కాబట్టి నేను ఎవరిని బ్లేమ్ మరి రేవంత్ సార్ కూడా కోటీశ్వర్లను కోటి కుటుంబాలను కోటీశ్వర్లు చేస్తారు. ఒక్క నిమిషం నేను ఎవరిని బ్లేమ్ చేస్తలేను, వీళ్ళని కూడా బ్లేమ్ చేస్తలేను సార్. ఒక్క నిమిషం, చాలా సార్లు ఆధారం చూపించాం, మీరు లేరు కానీ ఆధారం కాదు కదా ఆయన అనేది అది కాదు. ఇంటికొక ఉద్యోగం అంటే ప్రభుత్వమే కాదు ప్రైవేటువే అన్ని కలిపి అని. కాదు 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 మేడం. ఒక్క నిమిషం అన్న అన్న ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి అన్న ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి అన్న, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ Madam, we will ప్లీజ్ complete with which is ప్లీజ్ going to applicable. ప్లీజ్ ఒక్క నిమిషం ఆచరణకు సాధ్యమయ్యేది ప్లీజ్ ఒక్క నిమిషం సార్.